డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై యువతను చైతన్యపరిచేందుకు డివైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జన చైతన్య జీపు జాథా నిర్వహించినట్లు డివైఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. జమ్మలమడుగులోని స్థానిక ఎన్జిఓ కార్యాలయంలో జీపు జాథా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యాసంస్థల వద్ద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి తులసీశ్వర్ యాదవ్, నాయకులు సుమంత్, రఘు, రాజేష్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 2 రోజుల పాటు జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటివి నివారించాలని చెప్పేసి కోరుతూ జన చైతన్య జీపు జాథా పేరుతో జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు జీపు జాథా నిర్వహిస్తూ ఉన్నాం. 17వ తేదీ బద్వేల్లో జాథా ప్రారంభమై ఓరుమామిల్ల, మైదుకూరు, రొద్దుటూరు, జమ్మలమడుగులో బస చేయడం జరుగుతుంది. 17, 18 జమ్మలమడుగు, ముద్దునూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కాజీపేట, కడప మీదుగా 18వ తేదీ ముగించడం జరుగుతుంది. వాటి 2 రోజులు జరిగే జీపు జాతరలో జిల్లా వ్యాప్తంగా ఈ డ్రగ్స్, గంజాయి వల్ల జరిగే అనార్థాలను ప్రజలను, యువకులను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మొత్తం అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు జరిగేటువంటి జీపు జాతరలో ప్రజలు, యువకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, ముఖ్యంగా ఏదైతే ఈ డి అడిక్షన్ సెంటర్లు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని, అంతేకాదు డ్రగ్స్, గంజాయి మాఫియాని ఉక్కుపాదం మోపి అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాదు ప్రతి స్కూలులో, కాలేజీల వద్ద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం చేతనే ఈరోజు చెడు వ్యసనాల వైపు దారి మల్లుతున్నారని, వాళ్ళందరూ అటువైపు వెళ్ళకుండా ఉండాలంటే ఉపాధి పరిశ్రమలు చాలా వరకు అవసరం. కాబట్టి ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.